హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న అన్ని కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఫ్లాట్ 2000 రూపీస్ ఆఫర్ అనేది మీకు నాన్ యూపీఎస్సీ కోర్సెస్ పైన మనం అందిస్తున్నాం. బ్యాంక్ ఇన్ఫినిటీ, CSAT ఇన్ఫినిటీ, SSC, Bank+SSC కాంబో ప్యాక్, RBI గ్రేడ్ బి, సుప్రీం ఇన్ఫినిటీ, క్యాట్ ఇన్ఫినిటీ అన్నింట్లో కూడా క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా నేనే స్వయంగా డీల్ చేస్తాను. అన్నింటిపైన కూడా మీకు ఫ్లాట్ 2000 రూపీస్ ఆఫ్ ఉంది. 13th January వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్. అన్ని కోర్సులపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. వీటికి మీరు జాయిన్ అవ్వాలంటే ఇదర్ మన వెబ్సైట్లో జాయిన్ కావచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు గూగుల్ పే లేదా ఫోన్పే చేసి కూడా మీరు జాయిన్ కావచ్చు. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ, డోంట్ మిస్. ఈ యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా మీకు కనిపిస్తుంది. యూ కెన్ లాగ్ ఆన్ టు అవర్ వెబ్సైట్ ltxclasses.com, లేదా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూడవచ్చు. సో ఇవాల్టి ఇడియం వచ్చేసి ఇట్స్ ఎ జంగిల్ అవుట్ దేర్. ఇట్స్ ఏ జంగిల్ అవుట్ దేర్ అంటే అర్థం ఏంటమ్మా? అదొక అడవి. అడవి అంటే ఏంటి? మనకి ఎటు వెళ్తామో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు, ఎక్కడ చూసినా చెట్లు, చేమలు, పుట్టలు, పాములు, జంతువులు, అంటే కొంచెం డిఫికల్ట్ ప్లేస్ అని చెప్పడం. డిస్క్రైబ్స్ అన్ ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ టఫ్ ప్లేస్ టు సర్వైవ్. అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టము, అదొక అడవిరా బాబు, అక్కడ బతకలేమన్నట్టు. ఒకప్పుడు అడవుల్లోనే బతికేవాళ్ళం, కానీ ఇప్పుడు అడవిలో బతకలేమన్నట్టు చెప్తారు. సో ఇంగ్లీష్లో ఒక ఈడియం కింద దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి. ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ వర్క్ ఇన్ న్యూయార్క్ సిటీ మై కొలీగ్ టోల్డ్ మీ బీ కేర్ఫుల్, ఇట్స్ ఎ జంగిల్ అవుట్ దేర్ యాజ్ ఎ స్టెప్డ్ అవుట్ టు బై సమ్ లంచ్. నేను మధ్యాహ్నం భోజనం చేయడానికి బయటికి వెళ్దాం అనుకుంటున్నానో లేదో, న్యూయార్క్ సిటీలో నా ఫస్ట్ డే ఆఫ్ వర్క్, ఏదైనా తిందామని బయటికి వెళ్తుంటే నా కొలీగ్ అన్నాడు, బీ కేర్ఫుల్, ఇట్స్ ఎ జంగిల్ అవుట్ దేర్, జాగ్రత్తగా ఉండమ్మా, అదొక అడవి. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్లేస్, ఇట్స్ ఎ టఫ్ ప్లేస్ టు సర్వైవ్, బీ కేర్ఫుల్ అని చెప్పి ఆయన అన్నాడు. సో ఇలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఎదురైతే మీరు ఈ ఇడియంను ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. అన్లెస్ యూ మేక్ సెంటెన్సెస్ యూజింగ్ దీస్ ఇడియమ్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమెంబర్. సెంటెన్స్ ఫ్రేమ్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉంటే మీకు గుర్తుంటాయి. సో ఇవాళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో మీరు గమనిస్తే మనకి ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూడండి అమ్మా. డ్యామేజ్డ్ బిల్డింగ్స్ ఇన్ జోషిమాత్ టు బి రేజ్డ్. రేజ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? డెస్ట్రాయ్ సంథింగ్ టు గ్రౌండ్, పూర్తిగా నేలమట్టం చేసేయడం. యాక్చువల్గా ఈ జోషిమాత్ అనే ఊర్లో బిల్డింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి. ఎందుకంటే మనకి అక్కడ నేల కుంగిపోయిందంట. నేల కుంగిపోయింది. సో కింద కొన్ని చేంజెస్ వల్ల ఆ నేల కుంగిపోవడం వల్ల ఏమైందంటే బిల్డింగ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి, సో అప్పుడు అవి ఎలాగో ఉపయోగపడవు. సో అందుకని ఆ బిల్డింగ్స్ అన్నింటిని ఏం చేస్తున్నారు? రేజ్ అంటే డెస్ట్రాయ్ సంథింగ్ టు గ్రౌండ్, నేలమట్టం చేయడం, పూర్తిగా నేలమట్టం చేసేయడం, అది చేయబోతున్నారని చెప్పి రాశారు. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మీరు జోషిమత్ ర్యాటిల్డ్ అని చెప్పి చెబుతూ ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ మౌంటైన్ రీల్స్ అండర్ హ్యూమన్ అగ్రెషన్. రీల్స్ అండర్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూఆర్ రీలింగ్ అండర్ సంథింగ్ విచ్ మీన్స్ యూ ఆర్ అండర్ ఏ ట్రిమెండస్ స్ట్రెస్. రీలింగ్ అండర్ అంటే ఒక స్ట్రెస్లో ఉండడం. రీలింగ్ అండర్ అంటే అర్థం ఏంటమ్మా? బీయింగ్ అండర్ స్ట్రెస్. హ్యూమన్ అగ్రెషన్ అంటే మనుషులు అగ్రెసివ్గా తీసుకున్న యాక్షన్స్ వల్ల ఆ మౌంటైన్ స్ట్రెస్కి గురవుతుంది. ఆ స్ట్రెస్కి గురవడం వల్ల ఇలాంటి తప్పులన్నీ జరుగుతున్నాయి అన్నట్టు చెప్పడం. జోషిమత్ అనే ఏరియా మీరు చూసారు. ఇక్కడ మనుషులు చేస్తున్న పనుల వల్ల నేల కుంగిపోవడం అనేది మనం చూసాం. కొన్ని ఇల్లు ధ్వంసం అయిపోయాయి, 60-70 ఇల్లు ధ్వంసం అయిపోయాయి కంప్లీట్గా. ఇట్లాంటివి మనం ఫేస్ చేస్తున్నాం అన్నమాట. అందుకనే ఇక్కడ మౌంటైన్ రీల్స్ అండర్ హ్యూమన్ అగ్రెషన్ వల్ల వస్తున్న స్ట్రెస్కి అవి గురవుతున్నాయి, సఫర్ అవుతున్నాయి అని చెప్పి అంటారు. సో ఇఫ్ యు ఆర్ రీలింగ్ అండర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రీలింగ్ అండర్ ఫైనాన్షియల్ స్ట్రెస్, ఆర్థికపరమైన స్ట్రెస్తో నేను ఇబ్బంది పడుతున్నాను అంటే చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్పడానికి రీల్ అండర్ అంటాం. అంటే ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ యూ స్ట్రగుల్ టు డీల్ విత్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కావచ్చు, బర్డెన్ కావచ్చు, పెయిన్ కావచ్చు, సఫరింగ్ కావచ్చు, వాటిని డీల్ చేయడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు రీలింగ్ అండర్ అని చెప్పి రాస్తాం. ఐ ఆమ్ రీలింగ్ అండర్ ఎ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ బర్డెన్ అని అనొచ్చు. అలా నేషన్ విల్ ప్రొటెక్ట్ ఇండియన్ డయాస్పొరా. డయాస్పొరా అంటే మన వాళ్ళు, అంటే
విదేశాల్లో ఉన్న భారతీయులు అనమాట. అర్థమవుతుందా? డయాస్పోరా అంటే మీనింగ్ ఏంటి? విదేశాల్లో పీపుల్ హూ హ్యావ్ స్ప్రెడ్ ఫ్రమ్ దేర్ హోమ్ల్యాండ్ నుంచి వేరే ప్లేసుల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా డయాస్పోరా అంటాం. వాళ్ళని దేశం కాపాడుతుంది అని ఓవర్సీస్ ఇండియన్స్కి మోదీ గారు చెప్తున్నారు. తమిళనాడు గవర్నర్ వాకౌట్ అంటే వాకౌట్ చేయడం అంటాం కదా, బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోవడం అన్నట్టు. అసెంబ్లీ నుంచి ఆయన వాకౌట్ చేశారంటే ఎవరు? గవర్నర్ గారు. ఎందుకని? యాజ్ సీఎం అబ్జెక్ట్స్ టు డీవియేషన్ ఫ్రమ్ స్పీచ్. ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మనకి ప్రారంభమైన స్టార్టింగ్ స్పీచ్ గవర్నర్ ఇస్తారు. అయితే ఆ స్పీచ్ క్యాబినెట్ తయారు చేసి పంపిస్తుంది. వాళ్ళు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా గవర్నర్ చదవాలన్నమాట. సో కొన్నిసార్లు గవర్నర్స్ ఆ స్పీచ్లో ఉన్న వాటిని ఏకీభవించినప్పుడు, అగ్రీ కానప్పుడు అవి చదవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ టిఎన్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఏం చేశారంటే ఆ స్పీచ్లో కొంత పార్ట్స్ని స్కిప్ చేశారు, కొంత పార్ట్ని స్కిప్ చేసి చదివారు. సో దాన్నే మనం ఏమంటాం? డీవియేషన్. మేము ఏదైతే ఇచ్చామో దాని ప్రకారం చదవలేదు. హీ డీవియేటెడ్ ఫ్రమ్ అవర్ స్పీచ్. మా స్పీచ్ నుంచి ఆయన డీవియేట్ అయ్యారని చెప్పేసి మన సీఎం కోపం అయ్యారన్నమాట. డీవియేట్ అవ్వడం అని తెలుసు కదా, దాని నుంచి దారి మళ్ళడం, అది ఫాలో అవ్వకుండా వేరేది చేయడం అనమాట. ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి. బొల్సెనారో అనే క్యాండిడేట్ ఒక వ్యక్తి యొక్క బ్యాకర్ అంటే ఎవరు? సపోర్టర్స్ అని అర్థం. బ్యాక్ అంటే సపోర్ట్, డిఫెండ్. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ స్టామ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ని ముట్టడించారు. ఇక్కడ స్టామ్ అంటే అర్థం ఏంటి? ముట్టడించడం. మొత్తం అంతా ఒకేసారి వచ్చేసి ముట్టడించారు. లూలా సేస్ ఎక్స్ ప్రెసిడెంట్ ఎగ్గింగ్ దెమ్ ఆన్. బ్రెజిల్ యొక్క ఎక్స్ ప్రెసిడెంట్ అన్నమాట బోల్సనారో. ఆయన ఓడిపోయాడు ఎలక్షన్స్లో. సో ఆయన యొక్క సపోర్టర్స్ అందరూ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని స్టామ్ చేశారంటే ఒకేసారి వచ్చి పడ్డారు మీద, ముట్టడించారు. సో ఈ లూలా అనే వ్యక్తి ఏమంటున్నారంటే ఎక్స్ ప్రెసిడెంట్ ఎగ్గింగ్ దెమ్ ఆన్ అంటే ఈయనే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఎగ్ సమ్వన్ ఆన్ అంటే ఎంకరేజ్ పీపుల్ టు డూ సంథింగ్. వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే ఒక తప్పుడు పని చేసేలాగా, విధ్వంసం సృష్టించేలాగా, డేంజరస్ పనులతో చేసేలాగా వాళ్ళని రెచ్చగొట్టడాన్ని ఎగ్ దెమ్ ఆన్ అంటారు. అంటే పాజిటివ్గా కూడా దీన్ని వాడచ్చు, నెగిటివ్ పాజిటివ్, రెచ్చగొట్టడం అనే సెన్స్లో మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ పేజ్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ హిట్ ద స్ట్రీట్స్ అంటే రోడ్లు ఎక్కారని అర్థం. అగైన్ ఓవర్ ఆల్డర్మ్యాన్ ఇష్యూ. ఆల్డర్మ్యాన్ అంటే కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న మెంబర్ని ఆల్డర్మ్యాన్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్మ్యారీడ్ మదర్ థ్రోస్ ఇన్ఫాంట్ ఫ్రమ్ థర్డ్ ఫ్లోర్ బుక్డ్ ఫర్ మర్డర్. అన్మ్యారీడ్ మదర్, పెళ్లి కాకుండా గర్భవతి తల్లి అయిన ఒక ఆవిడ తన బేబీని, ఇన్ఫాంట్ అంటే 1 year బేబీస్ని ఇన్ఫాంట్ అంటారు, దాన్ని 3rd floor నుంచి విసిరేసిందంట. ఎంత దారుణమో చూడండి. అండ్ షీ వాజ్ బుక్డ్ ఫర్ మర్డర్. బేసికల్గా ఏమవుతుందంటే లేడీస్, ఆడవాళ్ళు డెలివరీ అయిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ గర్భం దాల్చినప్పటి నుంచి తర్వాత డెలివరీ అయిన తర్వాత బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా స్ట్రెస్కి గురవుతారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి, తను డాక్టర్ యాక్చువల్గా, మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్, ఎంబీబీఎస్ క్లాస్మేట్, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత తను సూపర్ స్పెషాలిటీ కూడా చేస్తుంది అనుకుంటా. ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీ కూడా అయిపోయింది. మేడం మీద నుంచి దూకే సూసైడ్ చేసుకుంది. తనకేం కష్టాలు ఏం లేవు. షీ వాజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అంటే బాడీలో హార్మోన్లో రకరకాల చేంజెస్ వస్తాయి, తట్టుకోలేనన్ని పరిస్థితి. అందుకే వాళ్ళని ఎప్పుడు కూడా మనం కంఫర్టబుల్గా ఉంచాలి. ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కావచ్చు, వాళ్ళకి స్ట్రెస్కి గురయ్యే పరిస్థితులు కల్పించకూడదు. చుట్టూ ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, స్ట్రెస్ లేకుండా చూడాలి. పెద్ద కష్టాలే లేవు అమ్మాయికి. యాక్చువల్గా డాక్టర్, తను దూకేసి 2nd floor నుంచి దూకేసి చనిపోయింది. సూసైడ్ చేసుకునే రీజన్స్ కూడా లేవు. ఇలాగే ఉంటాయి, ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది మైండ్ కొన్నిసార్లు. సుల్తాన్పూరి హిట్ అండ్ రన్ కేస్, 6 accused అంటే ముద్దాయిలు. ఇది మనం ఆల్రెడీ చూస్తున్నాము రోజుని. ఇది చూడండి, మ్యాన్ సెట్స్ ప్రెగ్నెంట్ వైఫ్ ఆన్ ఫైర్ ఆఫ్టర్ షీ రిఫ్యూజెస్ టు పార్ట్ విత్ జ్యువెలరీ. అంటే జ్యువెలరీ ఇచ్చేయమంటే తను ఇవ్వను, ఇది నాది అని చెప్పి పట్టుకొని కూర్చుంది. పార్ట్ విత్ అంటే విడిచిపెట్టడానికి తను రిఫ్యూజ్ అయ్యింది, యాక్సెప్ట్ చేయలేదు. కోపం వచ్చి ప్రెగ్నెంట్ వైఫ్ని మంట పెట్టేశాడు. చనిపోలేదు, మంట పెట్టాడు. అంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి, కాల్ చేసాడు అని అర్థం. ఇలా ఉన్నారు మనుషులు. ఇది చూడండి అమ్మా, ఘోస్ట్ ఆఫ్ యాంటీ సిక్ రయట్స్ మే హాంట్ కాంగ్రెస్ యాజ్ పార్టీస్ యాత్ర ఎంటర్స్ పంజాబ్.
మీకు 1980స్లో ఇఫ్ యూ రిమెంబర్ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమైందంటే అదే టైంలో పంజాబ్లో మనకి ఖలిస్తాన్ మూమెంట్ జరిగేది. ఖలిస్తాన్ అంటే సిక్కులకి సెపరేట్గా ఒక రాజ్యం కావాలి, సెపరేట్గా దేశం కావాలి, సిక్కులందరికీ కలిపి మేము సెపరేట్ దేశంగా ఏర్పడతామని చెప్పేసి ఇట్స్ ఏ సెపరేటిస్ట్ మూమెంట్. సో దీన్ని లీడ్ చేస్తున్న ఒక వ్యక్తి, అతన్ని కంట్రోల్ చేస్తే తప్పితే ఈ మూమెంట్ అనేది ఆగదు, ఇది ఇబ్బంది పెడుతుందని చెప్పి ఖలిస్తాన్ మూమెంట్ లీడ్ చేస్తున్న ఒక వ్యక్తిని ఇందిరాగాంధీ మర్డర్ చేయిస్తారు. అతను యాక్చువల్గా మన ఇందులో ఆపరేషన్ బ్లూ స్టార్ అంటాం అనమాట. మనకి ఇది ఉంటుంది కదా అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో ఆయన ఉంటారు. ఆ వ్యక్తి, ఆ గోల్డెన్ టెంపుల్లో ఉన్న వ్యక్తిని ఆపరేషన్ బ్లూ స్టార్తో ఆవిడ మర్డర్ చేయించడం జరుగుతుంది ఇందిరాగాంధీ గారు. సో దాంతో సిక్కులు ఆవిడ పైన పగపడతారు. సో ఆవిడ యొక్క ఇద్దరు సిక్ బాడీ గార్డ్స్, ఇందిరాగాంధీ యొక్క సిక్ బాడీ గార్డ్స్ ఇందిరాగాంధీని అసాసినేట్ చేస్తారు. మా సిక్కుల లీడర్ని మీరు చంపేశారని చెప్పేసి బాడీ గార్డ్సే తనని అసాసినేట్ చేయడం అనేది జరుగుతుందంటే ఇందిరాగాంధీని మర్డర్ చేస్తారు. మీకు అర్థమైంది స్టోరీ. ఫస్ట్ ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఆ సిక్ లీడర్ని చంపించడం జరుగుతుంది, సిక్ లీడర్ని చంపిస్తుంది. దెన్ ఈ సిక్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో దే కిల్ ఇందిరాగాంధీని వాళ్ళు అసాసినేట్ చేస్తారు. సో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఢిల్లీలో యాంటీ సిక్ రైట్స్ జరుగుతాయి, సిక్కులకి వ్యతిరేక అల్లర్లు. అంటే ఇందిరాగాంధీ గారిని సిక్కులు చంపేశారని చెప్పి కొన్ని వేల మంది సిక్కుల్ని చంపేస్తారు ఢిల్లీలో. మిగిలిన వాళ్ళందరూ కలిసి చంపేస్తారు. పోలీసులు కూడా మెన్నకుంటారు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో తీసుకురారనమాట. సో ఈ యాంటీ సిక్స్ రైట్స్లో థౌజండ్స్ ఆఫ్ సిక్స్ చనిపోతారు, వీళ్ళందరూ చనిపోతారు. సో ఇది కథ. అందుకని కాంగ్రెస్ పార్టీకి అదొక మచ్చ అనమాట. సో ఇంతమంది సిక్కులు చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అనేది ఒక మచ్చ అనేది ఉంది. సిక్కులు ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏది? పంజాబ్. సో రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ జోడో యాత్ర పంజాబ్లోకి ఎంటర్ అవబోతున్నారు. సో ఘోస్ట్ ఆఫ్ యాంటీ సిక్ రైట్స్. ఘోస్ట్ అంటే ఒక బ్యాడ్ మెమరీ, గోస్ట్ అంటే దెయ్యం అనే మీనింగ్ మనకు తెలుసు, చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ, దెయ్యం అలాగా తీసుకోవచ్చు. ఇంకో మీనింగ్ ఏంటంటే మనం గతంలో చేసిన తప్పు, ఒక బ్యాడ్ మెమరీ మే హాంట్ అంటే వెంటాడడం. ఆ మెమరీ మళ్ళీ వెంటాడే అవకాశం ఉంది, మళ్ళీ ఎవరో దాన్ని గుర్తు చేయొచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇంతమంది సిక్కులు చావుకి కారణమైందని చెప్పి అనవచ్చు. మే హాంట్ అని చెప్పి ఆ సెంటెన్స్ మీనింగ్. హాంటింగ్ అంటే తెలుసు కదా, వెంటాడడం. ఇప్పుడు చూడండి, మనకి కొన్ని హర్రర్ మూవీస్ చూసారనుకోండి, రాత్రి అంతా నిద్ర పట్టదు. ఇట్ కీప్స్ హాంటింగ్, నీకు అలా గుర్తొస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా ఒక తప్పు చేసావు అనుకో, అది నేను వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు కూడా ద మిస్టేక్ దట్ ఐ డిడ్ 5 years ago ఈజ్ స్టిల్ హాంటింగ్ మీ. ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది, ఆ తప్పు నన్ను వదలట్లేదు, వెంటాడుతోంది. ఇలా వదలకుండా వెంటాడుతోంది అనే సందర్భంలో హాంట్ అనే పదాన్ని మనం వాడతాం. ఈ సిచ్యువేషన్లో గోస్ట్ అంటే మీనింగ్ ఒక బ్యాడ్ మెమరీ, ఒక తప్పుడు మెమరీ అని అర్థం అనమాట. యూజరీ డెస్ట్రాయింగ్ లైవ్స్ ఇన్ గుజరాత్, పోలీస్ ప్లాన్ యాక్షన్. యూజరీ అంటే అర్థం ఏంటి? లెండింగ్ మనీ ఎట్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్. లెండింగ్ మనీ ఎట్ వెరీ హై అంటే 10 రూపాయల వడ్డీకి, ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ వడ్డీకి డబ్బుని అప్పుగా ఇవ్వడాన్ని మనం యూజరీ అంటాము. ఇది చాలామంది అంటే అత్యవసరంలో ఉన్న వాళ్ళు వడ్డీ ఎంత అని చూసుకోకుండా నా క్షణానికి అవసరం తీరాలని చెప్పి అప్పులు తీసేసుకుంటారు. వాళ్ళ అవసరాన్ని ఈ వడ్డీ వ్యాపారులు కొంతమంది క్యాష్ చేసుకుంటారు. క్యాష్ చేసుకొని విపరీతంగా వాళ్ళతో డబ్బులు పెట్టిస్తారనమాట. నెక్స్ట్, ఏపీ మూవ్స్ సుప్రీం కోర్ట్ సీకింగ్ ఫెయిర్ డివిజన్ ఆఫ్ అసెట్స్ లయబిలిటీస్ విత్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్ స్ప్లిట్ చేయడంలో మనకి ఆంధ్రాకి అన్యాయం జరిగింది అనే భావంతో సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. ఫెయిర్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫెయిర్ అంటే జస్ట్గా అంటే న్యాయంగా, పద్ధతిగా చేయాలి, అన్యాయం లేకుండా చేయాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సిద్ధరామయ్య వాంట్స్ టు కంటెస్ట్ ఎలక్షన్స్. కంటెస్ట్ అంటే పోటీ చేయడం. కోలార్ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు అంతే. సో ఇవాల్టి వర్డ్ ఆఫ్ ది డే ప్రొజైక్. ప్రొజైక్ అంటే అన్ఇమాజినేటివ్. అన్ఇమాజినేటివ్ అంటే ఏదో గొప్పగా లేకపోవడం, అంటే సింపుల్గా, రొటీన్, డల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, మన ఊర్లో ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ వేసేవాళ్ళు ఉన్నారు.
దెన్ మీ ఊరికి ఒక విశిష్టత ఉంది, స్పెషాలిటీ ఉంది, ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ఉంది, అందమైన పరిసరాలు ఉన్నాయి. అవేమీ లేకుండా రొటీన్గా ఉంది, రొటీన్ పీపుల్, అంతా రొటీన్, ఏం పెద్ద వింత లేదు, గొప్పగా లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు అనేటప్పుడు మనం ప్రొజైక్ అనే పదాన్ని వాడచ్చు. నాట్ ఫ్యాన్సిఫుల్ ఆర్ ఇమాజినేటివ్, ల్యాకింగ్ ఇమాజినేషన్, నాట్ ఛాలెంజింగ్, డల్, ఇలా ఏదైనా వాడచ్చు. ఓకేనా. పెడిస్ట్రియన్, అన్గ్లామరస్, కామన్ ప్లేస్ అంటే రొటీన్, మ్యాటర్ ఆఫ్, ఇలాంటి పదాలన్నీ మనం వాడచ్చు. మై హోమ్ టౌన్ ఈజ్ అ రియల్లీ స్మాల్ ప్రొజైక్ ప్లేస్. ఏంటి మీ ఊరు స్పెషాలిటీ అంటే ఏ స్పెషాలిటీ లేదు, ఒక రొటీన్ నార్మల్ ఊరు అంతే. దిస్ నథింగ్, పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే సెన్స్లో దీన్ని వాడతారు. మై హోమ్ టౌన్ ఈజ్ ఏ రియల్లీ స్మాల్ ప్రొజైక్ ప్లేస్. సో అన్ఇమాజినేటివ్, డల్ ప్లేస్ అని అర్థం. సో మీరు ఇప్పుడు చదువుకున్న వొకాబులరీతో పాటు ఇంకా ఎడిషనల్గా న్యూస్ పేపర్లోంచి మీరు వొకాబులరీ పిక్ చేసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్లో జాయిన్ అవ్వడమే. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గోయింగ్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. కేవలం 3000 రూపీస్ పే చేసి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్కి వస్తే డైలీ మీరు హిందూలోంచి వొకాబులరీతో పాటు రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారా జంబల్స్, ఇలా అన్ని మోడల్స్ కూడా మీరు నేర్చుకుంటారు. డిఫరెంట్ మోడల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవన్నీ కూడా మీరు పికప్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. దానికి మీరు చేయాల్సిందల్లా 13 జనవరి లోపు 3000 పే చేసి జాయిన్ అవ్వడమే. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. లేదు మన వెబ్సైట్లో చేయాలన్నా మీరు డైరెక్ట్గా చేయొచ్చు, ltxclasses.com. ఈ నెంబర్కి, ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు పే చేయొచ్చు. సరేనమ్మా, టేక్ కేర్, బాయ్.